హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్లోనే కంటైన్స్. ఓకేనా, ఈ కంటైన్స్ మెథడ్ ఏమి అనేది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఒక డివ్ తీసుకున్నాం. సో ఆ డివ్ ఐడి ఏమి? అవుటర్. ఓకేనా, సో ఆ డివ్ ఒక ఐడి అవుటర్ అన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఈ డివ్లో ఇంకొక 3 divs తీసుకుంటున్నాను. ఏది? ఇలా. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మెయిన్ డివ్, అంటే ఇది పేరెంట్ డివ్. సారీ, ఇది పేరెంట్ డివ్ వచ్చేసి చిల్డ్రన్ అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు అవుటర్లో ఇన్నర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు కంటెంట్స్ అనే మెథడ్ ఏంది అంటే ఇప్పుడు చెప్తాను, చూడండి, బాగా అర్థం చేసుకోండి. కంటెంట్స్ అంటే ఉందా, మనం ఇచ్చిన క్లాస్ ఉందా లేదా. ఏమి కంటెంట్స్ అంటే ఇచ్చిన ఐడి ఉందా లేదా. ఇప్పుడు సపోజ్ మనము ఈ ఇన్నర్ అనేది ఉందా ఇన్నర్ ఐడి ఉందా లేదా అని చెక్ చేయడం అన్నమాట. సో అది ఎలా చెక్ చేస్తుంది అంటే కంటెంట్స్ బూలియన్ మెథడ్లో చెక్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు కంటెంట్స్ ఒకవేళ ఇన్నర్ ఉంది అనుకుంటే ట్రూ వస్తుంది. ఒకవేళ ఇన్నర్ లేదు, అసలు ఐడినే లేదు, ఐడి లేకపోతే ఫాల్స్ వస్తుంది. అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఒకసారి నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో నేను గోలైవ్ కొట్టేస్తా. ఓకేనా, సో అర్థమైంది కదా ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఒకటి మెయిన్ డివ్ తీసుకున్నాను. సో టెక్స్ట్ అనే దాంట్లో వీళ్ళు చైల్డ్ అనమాట, అంటే సారీ ట్యాగ్స్ H2P ఆర్ డివ్స్. ఓకేనా, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ ప్రోగ్రాంలో రాస్తున్నాను. ఏం రాస్తున్నాను అంటే ఫస్ట్ పేరెంట్ ఎలిమెంట్ని చూడాలి, ఫైండ్ అవుట్ చేయాలి కదా పేరెంట్ మెథడ్ని. ఓకే చేస్తున్నాను. ఓకే చూద్దాం. సో వేర్ పేరెంట్, ఓకేనా, పేరెంట్ ఎలిమెంట్. ఓకేనా, పేరెంట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎవరు పేరెంట్? ఇక్కడ ఎవరు పేరెంట్? టెక్స్ట్ కదా. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఓకే. నెక్స్ట్, అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు పేరెంట్లో ఐడి ఉందా లేదా చెక్ చేస్తాం. ఓకేనా, సో నేను ఇంకా ఏమి ఇవ్వలేదు ఐడి. ఓకేనా, సో ఏమి ఇవ్వలేదు, ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ తీసుకొని టార్గెట్ చేస్తున్నాను. ఎవరికి? పేరెంట్కి. సో టార్గెట్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు ఇది ఉందా లేదా అంటే ఏబిసి అనే ఐడి ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకేనా, సో చెక్ చేయాలంటే మనము ఇప్పుడు చెక్ చేయాలంటే మనం ఏం మెథడ్ యూస్ చేస్తాం అంటే కంటెంట్స్. ఓకేనా, సో కంటెంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కంటెంట్ అనే వేరియబుల్ని ఇంకో దాంట్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైండ్ చేస్తున్నాం కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఫైండ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఎవరికి టార్గెట్ చేస్తున్నాం, మనం ఎవరిని ఎత్తుకుతున్నాం? ఏబిసి అనే ఐడిని ఎత్తుకుతున్నాం. అంటే ఇక్కడ ఉందా లేదా, అంటే ఇప్పుడు ఇచ్చిన కోడింగ్లో ఉందా లేదా అని ఎత్తుకుతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికి? ఓకేనా, అప్పుడు ఏం చేయాలంటే పేరెంట్ ఎలిమెంట్ డాట్ కంటైన్స్. ఓకేనా, కంటైన్స్ అంటే ఉందా లేదా. ఏది ఉంది అంటే ఇప్పుడు ఏబిసి అనేది ఉంది. ఈ ఏబిసి అనే దాన్ని దేనిలోకి స్టోర్ చేసుకున్నాను? టార్గెట్లోకి స్టోర్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ టార్గెట్ అని ఇవ్వాలి, అంతే. టార్గెట్ ఇచ్చినాక ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఫైండ్, అంతే. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో చూడాలి. సో ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. చూడండి, ఫాల్స్ వచ్చింది. చూడండి ఇక్కడ ఎందుకు? అసలు ఏబిసి అనే ఐడినే లేదు ఇక్కడ. ఒకవేళ ఉందనుకుందాం, ఒకవేళ ఉంది. సో ఐడి ఏబిసి అని ఉంది. చూడండి ఇక్కడ ట్రూ అని వస్తుంది. సో చూడు, ట్రూ వచ్చింది. అంటే ఈ కంటెంట్స్ అనే మెథడ్ ఏమి ఉందా లేదా, అంతే. ఇప్పుడు నేను ఇంకొక ఐడి తీసుకుంటాను. సో ఈ డివ్కి ఇంకొక ఐడి తీసుకుంటాను. ఐడి ప్రేమ్ అని ఇస్తున్నా. ఓకేనా, సో ఇక్కడ ఇప్పుడు నేను టార్గెట్ చేశాను. ఈ టార్గెట్లో నేను ఏం చేస్తాను? ప్రేమ్ అని ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, సో ట్రూ ఉంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే, ఇక్కడ లేదు అంటే
సో చూడండి ఫాల్స్ వచ్చేసింది. అదే ఉంటే మాత్రం ట్రూ వస్తుంది అన్నమాట. అదే ఇది కంటైన్స్ మెథడ్. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.